ఇది 15వ రోజుదండి. దీనికి ఏం లేదు, వాటర్తోనే అనమాట. ముందు ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి వాటర్ని. ఫస్ట్ వచ్చేసి నేను ఈ బ్లూ కలర్ ఇస్తున్నానండి. ఇలా ఊరికే అది వాష్ చేసేసి ఇట్లా రెడ్ కలర్ ఇస్తున్నాను చూడండి. అదే వాష్ చేసేసి మళ్ళీ గ్రీన్ కలర్ ఇస్తున్నాను. మీరు ఇది ఏంటంటే 3 రంగులు 4 రంగులు ఎలా స్ప్రెడ్ చేయాలి అనేది చూపించటం అనమాట. నేను మధ్యలో గోల్డ్ కలర్ ఇస్తున్నాను. గోల్డ్ ఊరికి ఇది స్ప్రెడ్ అవ్వదు, మెటాలిక్ కలర్స్ కదా, కొంచెం ఇది అవ్వదు. నేను కావాలని అలా ఇచ్చాను. మీకు ఏదో ఒక కలర్ని మీరు లైట్గా బ్లాక్ ఇస్తున్నాను చూడండి. ఇలా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. వాటర్ అయిన తర్వాత ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా కనబడినట్టు ఊరికే ఇట్లా ఈ స్ప్రెడ్డింగ్స్ ఏదైనా సరే మనము వాటరు ఆరకముందే ఇచ్చుకోవాలన్నమాట అండి. వాటర్ ఆరకముందు ఇస్తేనే ఇలా స్ప్రెడ్ అవుతుంది. అదే ఆరిపోయిన తర్వాత ఇచ్చామనుకోండి అవ్వదు. ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత మనము అవుట్లైన్ మళ్ళీ దీనికి నిన్న మీకు స్ట్రోక్స్ పెద్దదానికి ఎలా చూపించానో సేమ్ అదే స్టైల్లో అనమాట. కాకపోతే మీరు మొత్తం ఇచ్చేసేయచ్చండి. ఇప్పుడు స్ట్రోక్స్ ఇలా కింద నుంచి నుంచి కొంచెం చిన్న స్ట్రోక్స్ పైనుంచి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఇంకా ఏం లేదు, స్ట్రోక్స్ ఇట్లా ఓన్లీ ఇట్లా వేసేసుకోవడం. స్ట్రోక్స్ ఇలా లైట్గా ఇచ్చేస్తే అయిపోతుందండి. ప్రతిదానికి ఇట్లా చూసుకోండి. ఇలా స్ప్రెడ్డింగ్స్లో కలర్స్ అనమాట, 3 కలర్స్ ఎలా స్ప్రెడ్ చేస్తే ఎలా అవుతుంది అనేది మనకి ఇక్కడ కూడా మీకు ఇది చూపిస్తున్నా. స్ట్రోక్స్లో పైన కింద మనం ఎలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.